విన్నట్టుగా ఉంది. మొదటిసారిగా మా పేటకు వచ్చారు. అల్లుడు, చైనా టీ అంటే చైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి రాదు. ఓ గ్లాసు నీళ్ళలో కుక్కడు పాలు పోస్తే అదే చైనా టీ. మన 5 స్టార్ హోటల్ స్పెషల్. అదిగో ఇదే 5 స్టార్ హోటల్. మన టెండూల్కర్ సెంచరీ కొట్టబోతున్నాడు, త్వరగా రా. అందరూ రండి. సెంచరీ కొట్టబోతున్నాడే. టెండూల్కర్ టీవీ పెట్లో ఆడతాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఆడతాడా? చిరంజీవి మరి రిలీజ్కి వచ్చినట్టు వచ్చారు. వీడా టెండూల్కర్? అయిపోయారు. చూడండి సార్, మా టెండూల్కర్ నే 100 కొట్టాడు. సార్ ఈడే సార్ మా పేటకి టెండూల్కర్. ఈడు గొప్పోడు కావాలని ఆ హెలికాప్టర్ కి దివించండి సార్. చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. మీ చేస్తే మ్యాచ్ ఇచ్చేయండి. ఈ హెలికాప్టరేనా? ఆ వేళ ఫోన్ లో చెప్పి వచ్చింది పాసు. ఈ హెలికాప్టర్ రౌండ్ కొట్టాలనుకున్నారు. ఇచ్చేయండి. మన జూనియర్ టెండూల్కర్ కి మన కళాశీపేట తరపున దీన్నే పూలదండగా వేస్తున్నాను. తప్పు చేశాను బాసు. గవర్నమెంట్ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకున్నట్టు నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. తట్టుకోలేని భారంతో వెనక్కి విడిపోతున్నాను. సార్ వీళ్ళంతా ముందు మా అమ్మాయితో తిరగడం మానే. నేను పోలే సార్, మీ అమ్మాయి రమ్మంది. రోజుకి 1000 రూపాయలు ఇస్తానంది. ఏంట్రా కూర్చోవు? అనాథ కదా. అనాథ? నాన్న అనాథ అంటే ఏంటి? వీడే ఒక పొరంబోకు, వాడి మాటలు పట్టించుకోకు. అనాథ అంటే ఏంటో తెలియదంట. ఓ 7-8 మందిని చంపి పారాయండి. ఈరోజు సాయంత్రం 10-15 మంది పిల్లలు ఆ అమ్మ నాన్న అని ఏడుస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. వెళ్ళండి రా. గొడవలే వద్దన్నా, ఈ పేటలో ప్రశాంతంగా బతుకుతున్నావు. నా మాట ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేంట్రా చెప్పేది కదా దాదావా? కొట్టొద్దన్నా. కొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అల్లావుద్దీన్ ఏం చేయకండి. అల్లావుద్దీన్ వదిలేయండి, మీకు దండం పెడతానా. దరిద్రపుతానా? మోసం చేస్తారు. ఏంటిది? ఎవరు మోసం చేశారు? కొడుకని చెప్పారుగా. అవును, కోటీశ్వరుడు అబ్బాయే. అల్లావుద్దీన్ తండ్రిలో ఒక తండ్రి పేరు వింటారా? చెప్పనా నీ పేరేంటి? కోటేశ్వరరావు. ఈ కోటీశ్వరుడు అబ్బాయే. ఇంకేం కావాలి?
కొట్టండి చూస్తారండి కొట్టండి వదిలేయండి. పడాయి రేయ్ నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. మా అబ్బాయి నానాదంటావా? 100 మంది తల్లులు పెంచిన అల్లావుద్దీన్ దెబ్బ ఎట్టా ఉంటుందో తన్నులు తినని వాళ్ళు. మా అల్లావుద్దీన్ ఉన్నంత వరకు ఈ కళాసీపేటను ఎవ్వరు ఏమీ చేయలేరురా, జ్ఞాపకం ఉంచుకో. వెళ్ళా ఏమయ్యా, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? ఎవరో మేం గవర్నమెంట్ మోసం చేస్తున్నామా? మాకు బటర్ బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లే తెలుసు. ఎవడెవడో గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నాడు. వాళ్ళు గవర్నమెంట్ మోసం చేసేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడగండి. ఏ బటర్ బిస్కెట్ రేషన్ కార్డులో ఆఫీసర్ సంతకం ఉంటుంది. ఆ అనాథ అల్లావుద్దీన్ పేరుంటుందా? అది మోసం కదా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా పెళ్ళాము, మా అబ్బాయి అల్లావుద్దీన్. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారయ్యా? నేను నా భార్య అల్లావుద్దీన్ తో కలిపి 8 మంది పిల్లలు. మీ కుటుంబంలో? అల్లావుద్దీన్ తో కలిపి మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. అందరు రేషన్ కార్డులోనూ ఒకే పేరు రాసి ఎక్స్ట్రా రైసు కిరోసిన్ తీసుకుంటున్నారే, దానికి చట్ట ప్రకారం ఏ శిక్ష తెలుసా? మీకు రైసు కిరోసిన్ కరెక్ట్ గా రావాలనుకుంటే మీకు అల్లావుద్దీన్కి ఎటువంటి సంబంధం లేదని మాకు రాసివ్వండి. లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త. దానవీర సోర కన్నా లెవెల్లో డైలాగులు చెప్పు. ఇప్పుడు నోరు పెగలట్లేదా? రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినాయాళ్ళారా, రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి. ఏం సార్, రాష్ట్రపతి పదవికి మీ పేరు చెప్పుకుంటున్నా అంతా? పార్టీకి వచ్చినాడు కంటే బ్రాందీ గ్లాసులు ఎక్కువగా ఉన్నాయి. ఏంటో ఈ లెక్క మరి. కొంచెం లేట్ అయింది, సార్ని విష్ చేసి వస్తాను. వెళ్ళి ఆయన 13వ రౌండ్ లో ఉన్నాడు. నువ్వు ఎవడో కూడా గుర్తుపట్టలేడు. రావడమే వేస్ట్. ఇప్పుడే వస్తాను. బొకే కూడా తేలేదు. ముష్టి ఎవరతను చిట్టి పండుగ నేను అడుగుతున్నాడు రా. ప్రజల్లో కోట్ల కొద్ది నొక్కేసాడు. అయితే దీన్ని తీసి గ్రీన్ డ్రెస్ వేసుకోమంటారా? యశ్వంత్ అమౌంట్ సిటీ బ్యాంక్ వచ్చింది. సింగపూర్ నుంచి హవాలా అమౌంట్ వచ్చింది. మన హాంకాంగ్ పార్టీ వాళ్ళు బర్త్డేకి వచ్చి బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. వీడికి పెళ్లి చేసేయాలి. నీకు ఇంకా పెళ్లి కాలేదా? వీడికో పిల్లని చూడాలి. అదిగో చూడు, ఆ పిల్ల ఎలా ఉంది. సరే సార్, మీరు చెప్తే కాదంటారా? బాగుందా? అయ్యా అయ్యా, వీడనయ్యా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన చిట్ ఫండ్ కంపెనీ వాడు. ఆ రోజు మా పేటకు వచ్చి మీకు చెప్పాను కదా అయ్యా. అయ్యా అయ్యా, వీడు కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడు అయ్యా. అయ్యా మా డబ్బు మాకు ఇచ్చేయండి అయ్యా. నీకే చెప్పేది ఆగు. నీ డబ్బే కదా. అవునయ్యా. అయ్యగారు తీసిస్తారు రా. నేను చెప్పేది అయ్యగారు బర్త్డే పార్టీలో గొడవ చేయకూడదు. చెప్తాను రా. అది కాదు అంటుంటే అయ్యా.